सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। శ్రీమద్భాగవతం సప్తమ స్కందం ప్రహ్లాద చరిత్ర అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా హిరణ్యకశిపుడు ఏం చేశాడు? అన్ని లోకాలని సర్వ జీవరాశుల్ని కష్టపెడుతూ నష్టపెడుతూ మధిస్తూ సర్వనాశనం చేస్తూ వీర విహారం చేస్తూ ఉన్నాడు. ఇట్లు సకల దిక్కులు నిర్జించి లోకైక నాయకుండై తన ఇచ్ఛా ప్రకారంబున ఇంద్రియ సుఖంబులు అనుభవించుచున్ ధనియక శాస్త్ర మార్గంబునతిక్రమించి విరించి వరజనిత దుర్వార గర్వాతిరీకంబున సుపర్వారాది ఐశ్వర్యవంతుండై పెద్ద కాలంబు రాజ్యంబు సేయునెడా. ఎన్నడు మాకు దిక్కుగలదెన్నడు దైత్యుని బాధమానం మేమెన్నడు వృద్ధి పొందగలము ఎవ్వరు రక్షకులంచు దేవతా కిన్నెర సిద్ధ సాధ్యముని కేశర నాయకుల ఆశ్రయించిరా పన్నగదల్పు భూరి భవబంధ విమోచను పద్మలోచను. ఇట్లు సకల దిక్కులను నిర్జించి ఈ విధంగా సర్వలోకాలని అన్ని వైపుల నుండి కూడా నాశనం చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి వాడై లోకైక నాయకుండై, ఇప్పుడు నేను ఒక్కడే నాయకుణ్ణి, నాకు మించిన వాడు ఎవడు లేడు, తన ఇచ్ఛా ప్రకారమున ఇంద్రియ సుఖములు అనుభవించుచున్ తనకి ఇష్టం వచ్చినట్టు భోగాలు అనుభవిస్తూ ధనియక శాస్త్ర మార్గమును అతిక్రమించి శాస్త్రాలని ధర్మాలని విధి విధానాలని అతిక్రమించి అన్నిటిని వదిలివేసేసి విరించి వరజనిత ఆ బ్రహ్మదేవుడి యొక్క వర గర్వం చేత దుర్వార గర్వాతిరేకంబున అయ్యా ఆపడానికి వీల్లేనంత భయంకరమైన గర్వాన్ని పొందాడు. సుపర్వారాది ఐశ్వర్యవంతుడై అయ్యా పర్వతాల మొదలుకొని భూమండలాన్ని మొత్తం వాడే ఆక్రమించేసి పరిపాలన చేసుకుంటూ పెద్ద కాలంబు రాజ్యంబు సేయనడా చాలా సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడే ఎన్నడు మాకు దిక్కు ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో సకల లోకాలలో ఉన్న జీవరాశులందరూ వేదనకు గురయ్యారు. ఎవరు దిక్కు ఇప్పుడు? ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైలు వేసేస్తే ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా పోట్లాడతారు కదా, ఎదుర్కొంటారు అని భయపడి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఏదో కేసులు పెట్టి జైల్లో వేసేస్తే దిక్కెవరు ఉంటారు ఇంకా కదా. అలాగా అయిపోయింది, ఎక్కడ ఎవరిని మిగలనివ్వలేదు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఏం చేశారయ్యా, ఎమర్జెన్సీ పెట్టి అందరినీ మూసేశారండి. ఎదురు నిలబడి అడిగేవాడిని లేకుండా చేసేసారు.
ఎన్నడు మాకు దిక్కు గలదెన్నడు దైత్యుని బాధమా. అయ్యా ఇది ఎవరు మాకు దిక్కు? జీవరాశులు బాధపడుతున్నాను. ఎన్నడు దైత్య బాధమా, ఈ రాక్షసుడి బాధ నుండి బయటపడేది ఎప్పుడు? మేమెన్నడు వృద్ధి పొందగలం, మేము ఎప్పుడు బాగుపడేది? ఎవరు రక్షలంచు, మాకు రక్షణ చేసేది ఎవరు? దేవతలు, కిన్నెరలు, సిద్ధులు అంటే ఋషులు మొదలైనటువంటి వాడు. జీవితాన్ని ధరించిన వాళ్ళకు కూడా బాధలు తప్పట్లేదు. వివేక వైరాగ్యాలతో తత్వాన్ని అందుకొని ఎక్కడో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. చంపేమన్నాడు వాళ్ళందరినీ కూడా. దొరికిన వాళ్ళని దొరికినట్టు దేవతలని ఇష్టపడే వాళ్ళను, సత్కర్మల్ని ఆచరించే వాళ్ళను ఎవరిని మిగలనివ్వద్దయ్యా. మునిఖేచర, ఇంకొంతమంది ఉంటారు ఆకాశంలో తిరిగేవాళ్ళు, కొంతమంది ఋషులు లాంటి వాళ్ళు. నాయకులను ఆశ్రయించిరి ఆ పన్నగతల్పు భూరి భవబంధ విమోచన పద్మలోచన్. వీళ్ళందరూ కలిసి ఏం చేశారో, ఆయన ఉన్నాడే పద్మలోచనుడు. ఎవరయ్యా? పన్నగ తల్పుడు, పాము మీద పడుతూ ఉంటాడు. ఎవరైనా మహావిష్ణుదేవుడు. ఆయన్ని ఆశ్రయించారు అందరూ. ఆయన్ని ఆశ్రయించారు. ఏమైంది? ఇట్లు దానవేంద్రుని యుగ్ర దండంబునన్ వెరసి అనన్య శరణ్యులై రహస్యంబున అంతరం కూడుకుని. సీక్రెట్గా వీళ్ళందరూ అన్ని రకాల లోకాల వాళ్ళు కలిశారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కలిసి నిర్చించారయ్యా అన్నట్లుగా అన్ని లోకాల వాళ్ళు కూడా కలిసి వీడి బాధలు గురించి సీక్రెట్గా, అది కూడా బాహాటంగా కానీ తెలిసిందిరా అంటే వాడు బయటించి బాంబులు వేసి ఇచ్చినాము అందరి మీద ఒకేసారి కలిపి సంపేయించినేమో. ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుడు మాధవుడు, ఎక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు. క్రమ్మరం దిక్కుల నెల్లరెక్కుడు దింజురా దిక్కవు నట్టి దిక్కుకై రొక్కెద మేము హస్తయుగుమల్ ముకులించు మదీయ రక్షపన్. వీళ్ళందరూ వాపోయారు. ఏమని? ఎవరయ్యా మనకు రక్షకుడు? ఆయన ఒక్కడే ఉన్నాడు, కానీ ఆయన కూడా కనిపించట్లేదు. అవునా? శాంతచిత్తులైనటువంటి వాళ్ళని, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుకుంటూ ఉన్న మునీశ్వరులకు కూడా బాధలు తప్పట్లేదు కదా. ఆ విధంగా వీడి యొక్క సకల దిక్కులలో ఉన్నటువంటి సర్వజీవరాశులకు కూడా ఏ విధంగా బాధ కలుగుతూ ఉంటే రక్షించేవాడే కనిపించట్లేదు కదా అని వాళ్ళందరూ కలిసి ఆయన్ని వేడుకున్నారు మహావిష్ణుదేవుడు అని. మరియు ఆహార నిద్రలు మాని చిత్తంబులు పరాయత్తంబులు గానీక సమాహిత బద్ధులై భగవంతుడును మహాపురుషుండును మహాత్ముండును విశుద్ధ జ్ఞానానందమయుండును అయిన ఋషికేశునకు నమస్కరించుచున్న ఎడ మేఘనవ సమాన గంభీర నినదంబున దృశలు మ్రోయించుచు సాధులకు నభయంబు గావించుచు దృశ్యమానుండుగాక పరమేశ్వరుడైన హరి ఇట్లనియే. దానికే మనసును ఏకాగ్రపరిచి భగవంతుడిని వేడుకుంటే వెంటనే అనుగ్రహిస్తాం. చాలామంది అంటారు, మేము దేవుడికి పూజలు చేస్తున్నామండి, నైవేద్యాలు పెడుతున్నామండి, ప్రసాదాలు ఇస్తున్నామండి, అయినా ఆయన మనల్ని అనుగ్రహించట్లేదు. వీటన్నిటి వలన కాదు ఆయన పలికేది. మనసును ఏకాగ్రపరిస్తే ఈ శబ్దం వస్తుంది. మనసులో ఆలోచనలన్నీ భగవంతుడి వైపు తిప్పితే వెంటనే ఆయన ప్రత్యక్షం అవుతాడండి. ఇక్కడ మనం మనసును ఏకాగ్రపరిస్తే అక్కడున్న ఆయనకి ఎలా తెలుస్తుందండి? అవునా? లాజిక్ కదా. తార్కికంగా ఆలోచన చేస్తే అది ఎట్లా తెలుస్తుందండి? ఆలోచనలకు వెనకలే ఉన్నాడు ఆయన, ఎక్కడో ఉన్నవాడు కాదు. అది చెప్తాడు అదేదే ఆ గజేంద్రుడు 2 తామర పుష్పాలు తీసుకుని అట్లా విసిరేస్తే
వైకుంఠం ఉంటాయండి. ఏమయ్యా, హెలికాప్టర్ లేదా స్పెషల్ ఫ్లైట్ వచ్చి తీసుకొని వెళ్ళినా, రాకెట్లో పంపించినా కూడా నీళ్లు పడతారు కదా. కానీ ఎలా తెలిసింది అంటే ఎక్కడో కాదు, అంతటా ఉన్నాడు. అందరి హృదయాలలో ఆలోచనలకు వెనకలే ఉన్నాడు ఆయన. ఆలోచనలు ఆయన వైపు తిప్పితే అవి ఆగిపోతాయి ఆయన ప్రత్యక్షం. అవునా? అందరికీ బాధ, మనసు ఆగట్లేదు, మనసు ఆగట్లేదు, మనసు ఆగట్లేదు. మనసు ఆగాలి అంటే దేవుని వైపు తిప్పాలి. అవునా? స్థూలంగా అయినా సరే ఒక రూపం పెట్టుకొని ఆ రూపం మీద కానీ మనసును కేంద్రీకరిస్తే ఆగిపోతాయి. దేవుడి వైపు మాత్రమే, మనుషుల వైపు కాదు. మనుషుల వైపు తిప్పితే ఆగవు, దేవుడి వైపు తిప్పితే ఆగిపోతాయి. కానీ గ్రహించి మనసుకు వెనకలో ఉన్న దేవుడిని కానీ గుర్తించారు, తిప్పారో అయిపోతుంది. అంతే. వెనక్కి తిప్పుతూనే మనసు పడిపోతుంది, వెంటనే ఆయన ప్రత్యక్షం అవుతాడు. మహానుభావులందరూ కలిసి ఆర్తిగా ఆయన ప్రార్థించేటప్పటికి ఆయన వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఏమని చూడండి, గంభీర దినుసులు మ్రోయించు, దిక్కులు పిక్కటిల్లేటట్లుగా మొత్తం అందరూ ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం నుండి వెంటనే ఏమైంది, సాధువులకు భయంబుగా వించుచు సజ్జనులైనటువంటి వాళ్ళందరినీ వాళ్ళ అభయాన్ని ఇస్తూ దృశ్యమానుండుగా పరమేశ్వరుండు హరిట్లని ఆయన ఏం చేశాడు, అలాగే అదృశ్యంగా ఉన్నవాడే వ్యక్తమై పలికాడు. భయమంచందముడయ్య అంటున్నాడు, భయమంచందముండయ్య నిర్జన వరల్ భద్రం భూమి కయ్యడు జయముల్ లాభభూత సంతతికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు నిరుంగుదన్ దితిసుత వ్యాపార భాషా విపర్యయమల్ కాలమం కూడా జంపెద దందాకమీతోవలన్. ఆయన ఏం చేశాడు, అదృశ్యంగానే ఆకాశవాణి అంటారు, ముందు ఆకాశవాణి లాగానే ఏమయ్యా పెద్ద శబ్దం వినిపించింది. వినిపిస్తూనే దాంట్లోని చెట్లు అంటున్నాడు, భయమని చెందకుండయ్యా, భయపడకండి, భద్రం భూమి కయ్యడం మీకు మేలు జరుగుతుంది, జయమున్ విజయం లభిస్తుంది, లాభమున్ భూత సంతతికి జీవరాశులకు అందరికీ కూడా లాభం కలుగుతుంది, మత్ సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు, నా సందర్శనం మీకు అందరికి కూడా కలుగుతుంది. అవునా? ఎరుంపుదం దితి సుత వ్యాపార భాష విపర్యయములు. మీరు అనుకుంటున్నారు నాకు తెలియలేదులే అని మీరు ఎరింగిస్తున్నాము, తెలియపరుస్తున్నాము అని అనుకుంటున్నారు. అన్నీ తెలుసు, కానీ కాలం కూడా కదా, కాలం కలిసి రాలా ఇంకా. దేనికి? వాడిని వేసేయడానికి సమయం కలిసి రాలా, అంటే వాడికి కాలం తీరలేదు ఇంకా, వాడికి టైం తీరలా, అందుకోసం ఎదురు చేస్తున్నా. చెరుందందాకమీత్రోవలన్, వాడికి టైం తీరేంత, కాలం తీరేంత వరకు మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, భయపడకండి. శుద్ధ సాధులందు సురులందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదమి ఎందు తగిలినాయందు వాడెన్నడలుగు నాడే హింసనందు. ఇదిగో భగవంతుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడు, ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? ప్రతి ఒక్కడు పిలిచేసుకుని పరిగెత్తుకుంటూ రావాలా? ఆయనకేం పని బాటలేదా? అవునా? వాస్తవానికి సజ్జనుల కంటే దుర్జనులే ఎక్కువగా పిలుస్తారు ఆయన. వాళ్ళు చేసే పాపాలు, అవునా, చేసేటువంటి పాపాలే మళ్ళీ అంటుంటారు, ఆ దేవుడు చెప్పింది మేము చేస్తున్నాము, వీడే దేవుళ్ళలాగా ఫీల్ అయిపోతుంటారు. అవునా కదా? వీడే దేవుళ్ళలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా దేవుడు చెప్పింది మేము చేస్తున్నామండి అని కూడా అంటూ ఉంటారు కదా. అవునా? అయితే భగవంతుడు ఎవరికి పలుకుతాడు? శుద్ధ సాధులందు సురలందు శృతులందు, ఎవరు మనసు సిద్ధంగా పెట్టుకొని సజ్జనులై ఉన్నారు. సజ్జనులని ఎట్లా గుర్తించాలండి? సత్కర్మలు ఆచరించే వాళ్ళు సజ్జనులు. అవునా?
అందరూ సుఖపడాలి అనే భావంతో ఏ పని చేసినా అది సత్కర్మే. అందరూ సుఖపడాలి, ఇది బేస్. సర్వే జన సుఖినో భవంతు అని ఎవరంటున్నారో వాళ్ళ అనడం కూడా సత్కర్మే. అది ఆ భావంతో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ పనులు చేస్తూ ఉన్నా ఆయన అనుగ్రహం వెనకలు ఉంటుంది. వీళ్ళు సాధువులు అంటారు, సజ్జనులు అంటారు. సాధువులు అంటే కాషాయస్త్రాలు వేసుకున్న వాళ్ళు అని కాదు, వీళ్ళు సత్కర్మలు ఆచరించేటువంటి వాళ్ళు. సురలందు దేవతలు, దేవతలు ఏం చేస్తున్నారు? దేవతలకు పని పట్ల భోగాలను చూపిస్తూ ఉంటారండి. ఈ భూమి నిలబెట్టింది ఎవరయ్యా? భూమిని తిప్పుతూ ఉన్నది ఎవరయ్యా? భూదేవి. నీళ్ళని నిరంతరం ప్రవహింపజేసేది ఎవరయ్యా? వరుణదేవుడు. అవునా కాదా? ఈ అగ్ని సూర్యచంద్రుల్ని ఎవడయ్యా తిప్పుతూ ఉన్నాడు? దేవతలా కాదా? నీ గాలి ఊడిస్తున్నాడయ్యా. ఆయన ఒక నిమిషం రెస్ట్ తీసుకుంటే అందరూ కొనుక్కుంటారు శాశ్వతంగా. అవునా కాదా? ఆ నక్షత్రాలని, దిక్కులని, ప్రకృతిలో ఉన్న సర్వ జీవరాశుల్ని బతికిస్తూ ఉన్నది ఎవరు? వాళ్ళకి కావలసినటువంటి పనులని అందిస్తూ ఉన్నది ఎవరు? వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను అందిస్తున్నది ఎవరయ్యా? ఆ దేవతలు అక్కడ పనులు చేస్తున్నారు కాబట్టి ప్రకృతి అంతా కదులుతుంది. లేకపోతే దేవతలు పని చేయకపోతే ప్రకృతి మొత్తం స్టాగ్నేట్ అయిపోతుంది, బిగించిపోతుంది. ఒకసారి ఏది కదలదు, ఏది పని చేయదు. అవునా? అప్పుడు ఆ దేవతలకు కానీ ఎవరైనా కష్టం కలిగిస్తే, ఇప్పుడు వాయుదేవుడిని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది? సర్వజీవరాశులు చచ్చిపోతారు. అవునా? వాయుదేవుడిని డిస్టర్బ్ చేస్తే పరిగెత్తుకుంటా ఆయన రావాలా లేదా? అవునా కాదా? కాబట్టి భగవంతుడే రావాలి. అలాగా దేవతలకి ఎవరైనా ఆటంకం కలిగించిన, శృతులందు వేదాలను దెబ్బ నాశనం చేయడానికి ఎవడైనా ప్రయత్నం చేసిన, అవునా? గోవులకు బాధలు కలిగించిన, చూడండి, అవునా? గోవులకు బాధలు కలిగించిన, విప్రభూమి యందు నిరంతరం వేదపారాయణం చేసుకుంటూ లేదా బ్రహ్మజ్ఞానంలో ఉంటూ ధ్యానంలో గడుపుతూ ఉన్నటువంటి బ్రాహ్మణం అందు, ధర్మ పదవి అందు తగిలి ఇంకా ధర్మకార్యాలు ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, లేదా ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు తగిలి నా యందు వాడెన్నడు అనుకున్నాడు హింసగలవు. అలాగే చివరికి వచ్చేటప్పటికి భగవంతుని కూడా నాశనం చేయాలి అంటే దేవాలయాలు నాశనం చేసేయాలి, దేవాలయాలలో పూజలు జరగకుండా ఉండాలి అని దైవాన్ని దూషణ చేస్తూ ఉన్నవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ యందు, అవునా, వీళ్ళందరూ ఎవరికి బాధలు కలిగిస్తున్నారో అలాంటి వాళ్ళని దెబ్బకొట్టడానికి వ్యక్తమవుతాడు ఆయన. భగవత్ సాక్షాత్కారం అప్పుడు కలుగుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు కదా. ధర్మానికి ముందే చెప్పాడుగా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అందులో చెప్పాడు కదా, సజ్జనులను రక్షించడానికి, దుర్జనులను హెచ్చించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను వస్తున్నానండి. కన్న కొడుకు శమధమ సంపన్నుండు నిర్వైరుడు అనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున నా పన్నత నందించు నాడపట్టెవదింతు. ఒక సూచన ఇచ్చేశాడు. ఏమని? నా అంశతో పుట్టబోతున్నాడు ఒకడు, నా పరమభక్తుడైనటువంటి వాడు. ఎవరు? కన్న కొడుకు. ఎవరు కన్న కొడుకు? వాడికే, వాడి కన్న కొడుకే. శమ దమ సంపన్నుండు, మనసు శాంతి కలిగిన వాడు, మనో నిగ్రహం కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఎవరు? ప్రహ్లాదుడు. అవునా? శమధమాలు కలిగినటువంటి వాడు, సంపన్నుడు, నిర్వైరుడు. అతని హృదయంలో శత్రుత్వమే లేదు ఎవరి మీద. ఏ వ్యక్తికి ఇతరుల యందు వైరభావం లేదో వాడు భగస్వరూపుడే. నిర్వైరుడు ప్రహ్లాదుడు. వాళ్ళ నాన్న చంపించాడు కదండి. వాళ్ళ నాన్నను చంపమని ఎవరికీ చెప్పలేదు. వాళ్ళ నాన్నకు బుద్ధి చెప్పాడు.
నువ్వు తప్పు చేస్తున్నావు నానా, శిక్ష పడుతుంది, నువ్వు మార్చుకో నీ పద్ధతి అని. వాడేమన్నాడు? నేను మార్చుకోవాలి. ఈ పిల్లాడు ఏమన్నాడు? నీ పద్ధతి మార్చుకోవాలి. ఎవరు కరెక్ట్ అయ్యా తెలుస్తుంది కదా తర్వాత. అవునా? నిర్వైరుడు ప్రహ్లాదుడు వాడెన్నడు రోషంభున, అయ్యా అలాంటి ప్రహ్లాదుడికి వీడు బాధలు కలిగిస్తున్నాడు. ఆపన్నత నొందించు నాడు పట్టెవదించు. ఈ ప్రహ్లాదుడికి ఎప్పుడైతే బాధలు కలిగిస్తాడో వాడు వాళ్ళ తండ్రి ఆ రోజే వస్తా ఈ హిరణ్యకశిపుని వధించేస్తా మాట చేశారు. వేదోత్తర ప్రసాదగరిన వీడింత వాడై మిమన్ బాధం పెట్టుచో ఉన్నవాడని మదిన్ భావింతు భావించినే సాధింపందరిగాదు కావున గడును సైరించి తిన్ మీదటన్ సాధింతున్ సురలారా నేడు శనుడు ఆశంకింపమేటికి. అయ్యా వాడి సమయం కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. అవునా? వాడి పాపం కూడా పడినది. మీరు అడుగుతూనే నేను వచ్చేయకూడదు, వచ్చి అన్నీ చేసేయకూడదు. కాబట్టి ఏంటి? ఈ రెండు ఉండాలి. ఏది? సత్పురుషులని బాధించడం అనేటువంటిది, సత్కార్యాలని చెడగొట్టడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వస్తాడు. వీడు ఇప్పటి వరకు సత్కార్యాలను ఎక్కడ జరగనివ్వట్లేదు. అవునా కదా? ఇక వచ్చేటప్పటికి వాళ్ళ కొడుకుని ఎప్పుడైతే బాధిస్తాడో, పరమభక్తుడు అయినటువంటి ప్రహ్లాదుని ఎప్పుడు బాధలు కలిగిస్తాడో నేరుగా వచ్చేస్తాను, మీరు ఇంకా సంశయించాల్సిన అవసరం లేదు, వెళ్ళండి, మీ పనులు మీరు చేసుకోకండి అని ఇట్లు ధనుజమర్దనుండు నిర్దేశించిన నిలింపులు గుంపులు కొని మృక్కి రక్కసుండు మ్రగ్గుట నిక్కంబని తమ తమ దిక్కుల కంజని. హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రుడు నలుగురు పుత్రులు ఉద్భవించినందు. ఏమయ్యా అని ఇట్లు ధనుజమర్దనుండు నిర్దేశించిన రాక్షస సంహారకుడు నిలింపులు గుంపులు కొని, నిలింపులు కనురెప్పపాటు లేనివాడు. అవునా? నిరంతరం మనుషులైతే రెప్ప ఆరుస్తూనే ఉంటారు. ఎవరయ్యా దేవతలు అంటే ఎవరికి రెప్పపాటు పడట్లేదు, కళ్ళార్చట్లేదో వాళ్ళు దేవతలు. ఆ దేవతల నిలయం కాబట్టి నైమిషారణ్యం అన్నారు. అక్కడ దేవతల నిలయం అని చెప్పి నైమిషారణ్యం అన్నారు. కన్నార్పడం అటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారట. ఏమని? రక్కసుండు ఈయన నమస్కరించారు, నమస్కరించి భావించుకున్నారు. రక్కసుండు మ్రగ్గుట నిక్కంబని, ఆ రాక్షసుడు చస్తాడు కానీ ఖచ్చితంగా తెలిసిపోయిందట. తమ తమ దిక్కులకు అంజనిరి, ఇక వాళ్ళ దిక్కులకు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపునకి విచిత్ర చరిత్రుడు నలుగురు పుత్రులు ఉద్భవించిరందు. ఆ హిరణ్యకశిపుడికి నలుగురు కొడుకులు పుట్టి ఉన్నారు ఆల్రెడీ. అవునా? వాళ్ళల్లో 4వ వాడు ప్రహ్లాదు. మొదటివాడు కూడా కాదు, 4వ వాడు ప్రహ్లాదు. ఏమయ్యా ఇక్కడి నుంచి ప్రహ్లాద చరిత్ర మొదలవుతుందండి. చూడండి. తనయందు నకిల భూతములందునొక భంగి సమహితత్వం మనబరగువాడు పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్ను దోయికి నన్యకాంతలడ్డంపైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా భజింతించువాడు సగుల ఎడ సోదర స్థితి చెరుపువాడు దేవతములంచు గురువుల తలంచువాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ప్రతి ఒక్కరూ అనుకుంటారు మా పిల్లలు చాలా మంచివాడు అనా? మాకు అది అనుకుంటారు, అనుకోవాలి. కానీ ఒక్క కరెక్షన్ అక్కడ ఏమిటి అంటే, మీ పిల్లలు మంచివాళ్ళు కావాలి అనుకోవాలి, కానీ మా పిల్లలు మంచివాళ్ళే అని అనుకోకూడదు. అవునా? కాకి పిల్ల కాకి ముద్దు. అయ్యా కాకి కూడా కాకి పిల్ల ముద్దే. అలాగే
ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలు వాళ్ళకి బాగా ఇష్టమే కలిగి ఉంటుంది. అవునా? అది సహజం, ప్రకృతి సహజం. పులికి కూడా పులి పిల్ల మంచిది, సింహానికి సింహం పిల్ల, తోడేలుగు తోడేలు పిల్ల కూడా మంచిది కదా. ఇంతకు నిజంగా మంచిదేది అయ్యా ఇక్కడ కొలవద్ద చెప్తున్నాడు. ఏమన్నా వ్యాసుల వారు అక్కడ రాశారు, బోధనామాతిలో ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఏమని? ఇలాంటి లక్షణాలుగా ఉంటే పిల్లలు మంచివాళ్ళు. అవునా? ఏ పిల్లలకైతే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళు సజ్జనులు. చూడండి, తన యందు నకిల భూతమలందునొక భంగి సమహితత్వంబున పరగువాడు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ధర్మరాజుకు నారదులు వారు చెప్తున్నారు, రాజసూయాగ సందర్భాన అక్కడ ధర్మరాజు అడిగాడు, ఎవరిని? శ్రీకృష్ణుడినే అడిగాడు, వ్యాసుల వారిని అడిగాడు. అందరూ ఉన్నారు, అందరి మధ్యలోనే. అయ్యా, శిశుపాలుడు దుర్మార్గుడు కదా, శిశుపాలుడు వచ్చి కృష్ణుడిలో కలిసిపోవడం ఏంటి? దుర్మార్గుడు కదా వాడు. నారదుడు ముందుకు వచ్చాడు. ఎందుకు శిశుపాలుడిని గడుపుకున్నాడు అంటే అక్కడ చరిత్ర మొదలైంది కదా, అదే ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఏమంటే ధర్మరాజా కథ చెప్తూ ఉన్నాడు కదా, చెప్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి, అదిగో ఎవరయ్యా సజ్జనుడు అని అంటే, తన యందు సమస్త ప్రాణులందు ఒకే విధంగా మెలిగేవాడు. ఎవడైతే తనను తను ఎంత ఇష్టపడుతున్నాడో అలాగే సర్వజీవరాశుల్ని ఇష్టపడగలగాలి. ప్రతి ఒక్కరు తనకు తనకు ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. అవునా? నేనే గ్రేట్ అనుకుంటారు. వ్యక్తికి జ్ఞానం పెరిగే కొద్దీ తనలో లోపాలు తెలుస్తాయి, ఎదుటి వాళ్ళలో సద్గుణాలు తెలుస్తాయి. ఏ వ్యక్తి అయితే తననే గొప్పగా చెప్పుకుంటూ మిగతా వాళ్ళందరినీ దూషిస్తూ ఉన్నారో, అవునా, ఆ వ్యక్తి గొప్పవాడా అల్పుడా అది గుర్తించాలి. అవునా? తననే గొప్పవాడుగా భావిస్తే ఎదుటి వాళ్ళందరినీ తోలనాడుతున్నారు అని అంటే వాళ్ళు, అక్కడ చెప్తాడు 16వ అధ్యాయంలో, దంభోదర్భోభిమానశ్చ, దంభం తన గురించి ఇంతగా చెప్పుకునేవాడు, నేనే గొప్పవాడిని అని అనుకునేవాడు, ఇతరులని అల్పులుగా చూసేవాడు. అక్కడ అసురుడు అని చెప్పారు. అయ్యా ఇక్కడ ఎవరయ్యా ధర్మాత్ముడు అంటే, తనలాగా ఇతర జీవరాశులందరినీ కూడా సమానంగా భావించేవాడు. ఒకటి. రెండోది, సమహితత్వంబున వరగువాడు, పెద్దల బొడగన్న వృత్తిని కైబడి చేరి నమస్కృతులు చేయువాడు. ఇది అత్యంత ముఖ్యమైనది. ఏమిటి అని అంటే, పెద్దవాళ్ళు కనిపించినప్పుడు నమస్కరించేవాడు. అది మొదట రావాలి. అవునా? అందరినీ మంగ చూడాలి, కానీ పెద్దవాళ్ళు కనిపించినప్పుడు నమస్కారం చేయగలగాలి. అంటే గౌరవించాలి, పెద్దవాళ్ళను గౌరవించాలి. అవునా? కన్నుదోయిక నవ్య కాంతలడ్డంబైన, అనే కాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. అలాగే పెరిగాడండి, యువకుడయ్యాడండి. ఇప్పుడు అన్యకాంతలు కనిపించిన ఇతర స్త్రీలు ఎవరు కనిపించినప్పటికీ కూడా వాళ్ళకు కూడా నమస్కారం చేసి పక్కకి వెళ్ళిపోయేవాడు. మాతృభావమున మరలవాడు. ఎవరు వాళ్ళు కనిపించినా అమ్మ అనే భావాన్ని వ్యక్తం చేసేటువంటి వాడు, తల్లి భావన కలిగిన వాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను, అది తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేటప్పటికే ధర్మంగా నడుచుకోవడం అంటే వాళ్ళ దేవతల మాతృదేవో భవ పితృదేవో భవ, ఈ భావం కలిగినటువంటి వాడు. దీనులుగా చింతించువాడు. ఇంకోటేంటయ్యా అంటే, అభాగ్యులను చూసి క్షమించి సేవలో వచ్చేవాడు. కష్టాలలో ఉన్నవాళ్ళని, నష్టాలలో ఉన్నవాళ్ళని, బాధల్లో ఉన్నవాళ్ళని, అవునా, వాళ్ళని చూసి వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చెయ్యాలి అని క్షమించిపోయేవాడు. సగుల ఎడ సోదర స్థితి జరుగువాడు. స్నేహితులను చూస్తే స్నేహభావం ప్లస్ సోదర భావాన్ని కలిగినవాడు.
దైవతములంచు గురువుల తలసువాడు, గురువులను చూసి దేవుడు అని భావించేవాడు, భగవాన్ అని సంబోధన అనేది చేస్తూ ఉండడం జరుగుతుంది కదా. గురువులనే ఆత్మ జ్ఞానాన్ని అందించే గురువులను చూసి దేవతలుగా భావించేవాడు. లీలలందును గుంపులు లేనివాడు. అయ్యా అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు తన గురించి తను ఎక్కువగా చెప్పుకోనివాడు. అవునా? లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడనిప, ఇలాంటి గుణాలన్నీ కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఎవరయ్యా ప్రహ్లాదుడు అనంటే సకల సద్గుణాలను తీసుకొని వచ్చి ఒక్క చోట పోత పోసినట్లు కనిపించావు. చూడండి, ఇక్కడి నుంచి అంతా ప్రహ్లాదుడి యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. భాగవతంలో ప్రహ్లాదుడి గర్భంలో ఉన్నట్టు, అక్కడ ఇది నారదుడు ఆశ్రమాన్ని తీసుకెళ్ళినట్టు ఆయన బోధించిన అదంతా ఇక్కడ కనిపించట్లే. తన భాగవతంలో అది ఎక్కడో ఉంది అని బయటకు వస్తుంది. కానీ ఇక్కడ నేరుగా ప్రహ్లాదుడి చరిత్ర చెప్పేస్తూ ఉన్నాను. చూడండి, ఆకార జన్మ విద్యా వరిష్ఠుండై గర్వ సంస్తంభ సంగతుడుగాడు, వివిధ మహానేక విషయ సంపన్నుండే పంచేంద్రియముల చేయబట్టువడడు, భవ్య వయోబల ప్రభావోపేతుడై కామరోషాదలు గ్రంథుకొనడు, కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తిన వంకబోడు, విశ్వమందుగన్న విన్న యద్దములందు వస్తు దృష్టి చేసి వాంఛయడడు, ధరణి నాదదైత్యతనయండు హరి పరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు. ఇంకా ఎలా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు? ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుండై. అదిగో ఆయన ఆకార జన్మ విద్య అర్థ వరిష్ఠుండై. ఆకారం ఎలా ఉంటాడు? నవమన్మధుడు అండి. అబ్బాయి చూస్తే అందరికీ ఇష్టం కలుగుతుందని అంత అందగా. మరి చిన్నపిల్లాడే కదా, ఎంత అంటే 5 సంవత్సరాలు అని చెప్తున్నారు ఇక్కడ. 5 ఏళ్ల పిల్లాడే. ఆకార జన్మ అయ్యా ముల్లోకాలకు రాజు కొడుకు. అవునా? విద్య సకల విద్యలు కలిగిన వాడు. వరిష్ఠుండై అర్థ సంపదలు, ఇంకా ముల్లోకాధిపతి అంటే సంపదలలో ఏం తక్కువ? నీ కలిగిన ఆయన గర్వ సంస్తంభ సంగతుడుగాడు. ఎప్పుడు ఆ అబ్బాయిలో గర్వం అనేది ఇంచుక కూడా కనిపించట్లేదు. ఇన్ని ఉన్నాయి కదా దీంట్లో, ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏ ఒక్కటి కలిగి ఉన్నా అన్ని రకాల గర్వం చేస్తుంది. అవునా? కానీ ఇక్కడ అయ్యా మహారాజు కొడుకు, సకల సంపదలు ఉన్నాయి కదా, కాబట్టి అధికారాలు ఉన్నాయి, అందము ఉంది, విద్య ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అబ్బాయి కించిత్తు కూడా గర్వం లేదు. వివిధ మహానేక విషయ సంపన్నుండై పంచేంద్రియముల చేయబట్టుబడడు. అయ్యా అన్ని సంపదలు ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి కదా, ఏ దాని మీద ఆశ లేదు. జనరల్గా పిల్లవాళ్ళు ఈ 2 పనులు చేస్తూ ఉంటారు, ఆడుకోవడం, తినడం. అవునా? పిల్లలు ఆడుకోవడము, తినడము కదా, అల్లరి చేయడం. ఏమి కనిపించట్లే ఇక్కడ అబ్బాయిలో. కాబట్టి ఏ ఇంద్రియానికి వశులు కావట్లే. ఏ విషయానికి ఇస్తే ఏం చేస్తారు? ఫోన్, 24 గంటలు ఫోన్ చూసుకోవడం లేదా కదా, ఏమి లేవు. భవ్య వయోబల ప్రభావోపేతుడై కామరోషాదరులు గ్రంథుగనడు. చిన్నపిల్లాడే, పడుతున్నాడు, వయసు తక్కువే కానీ బలాఢ్యుడే. కానీ కించుక కూడా అవగుణాలు కనిపించట్లేదు. వ్యసనాల వంట బలహీనతలు కనిపించట్లేదు. కామిని ప్రముఖ భోగములు ఎన్నగనిన వ్యసన సంసక్తి నా వంకబోడు. అన్ని విషయాలు ఉన్నాయి ఎదురుగా, ఏది అనిపించాలంటే భావమే లేదు. విశ్వమందు కన్న భిన్న యర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయడు. కావాల్సినటువన్నీ ఉన్నాయి కానీ దేని మీద ఆసక్తి లేదయ్యా అక్కడ. ధరణీనాథ, ఓ రాజా, దైత్యతనయుడు. ఎందుకంటున్నాను అంటే
వీడు రాక్షసపుత్రుడు. అవునా? రాక్షసపుత్రుడు అంటే అన్ని అవగుణాలు కలిగి ఉండాలి. రాక్షసపుత్రుడే కానీ ఏ అవగుణాలు లేవయ్యా. అవునా? హరి పరతంత్రుడై నిత్యం నిరంతరం ఆ మహావిష్ణువు యందు మనసు అతుక్కుపోయింది. హతాన్యతంత్రుడగుచు నిరంతరం విష్ణు భక్తిలో మునిగిపోయి ఉన్నాడు. సద్గుణములెల్ల సంగంబులై వచ్చి యసురరాజతనయందు నిలిచి పాసి చనమునిష్ఠువాయని విధమున నేడు తగిలిందు నిర్మలాత్మ. అయ్యా ఓ ఇక్కడ చెప్పచ్చు ధర్మరాజా అనొచ్చు, లేదా పరీక్షన్ మహారాజా అనొచ్చు కదా. ఓ రాజా, అయ్యా సద్గుణములు సంగంబులై వచ్చి సద్గుణాలంతా గుంపుగా వచ్చి అసురరాజ తనయనందు నిలిచి, అసురపుత్రుడే కానీ ప్రహ్లాదుల్లో మొత్తం చేరిపోయాయండి. ఎలాగా? నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయినట్లుగా సద్గుణాలన్నీ వచ్చి ఇందులో కలిసిపోయాయి సమూహంగా. అట్లా ఉన్నాడు ప్రహ్లాదుడు. కొంతమంది పిల్లలు చిన్నపిల్లలే చూస్తే చిరాకు పుడుతుంది, అవునా కదా? కానీ కొంతమంది పిల్లల్ని చూస్తే అట్రాక్షన్ కలుగుతుంది. ఏంటయ్యా నీ ముఖం ఎట్లా ఉంది అని కాదు, ముఖానికి వెనకలో ఉన్న భావాలు స్పష్టంగా చిన్నపిల్లలప్పటి నుంచే కనిపిస్తాయి. చిన్నపిల్లలప్పటి నుంచే కనిపిస్తాయి. పిల్లలే కొంచెం చూస్తే దగ్గరికి నాకు పోవాలనిపిస్తారు, కొంతమంది చూస్తే తోచిపారేయాలి. ఏంటయ్యా అని అంటే, అయ్యా కేవలం రూపం ఎవరికి ఇష్టం కాదు. ఆ రూపానికి వెనకలు ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచనలుగా కదిలితే జనాలకి ఆకర్షణ వికర్షణ కలుగుతుంది. ఇక చూడు, పగవారైన సురేంద్రుడు సభలో బ్రహ్మ ప్రహ్లాద సంకాశులన్ సుగుణోపేతులనెందు మే మెరుగమంచున్ వృత్తబంధంబులన్ పాడంజుత్తురు సత్కవేంద్రుల క్రియన్ భూనాథ మీబోటి భగవద్భక్తులు దైత్యరాజనయన్ పాడించి కీర్తింపరే. జనరల్గా రాక్షసులకి దేవతలకి వైరం, అవునా? వైరం అయినప్పటికీ కూడా ఈ దేవతలందరూ రాక్షస పుత్రుడి గురించి పొగుడుతూ ఉంటారు. పక్కపక్క ఇళ్ళు వాళ్ళు ఉన్నారు అని అనుకోండి, అవునా? కానీ వాళ్ళకు బద్ధ వైరం పడదు. ఒకరిని చూస్తే ఒకరు కారాల మిరియాలు. ఇంకా ముఖ్యంగా ఏమనుకోకండి, ఆ వైరం ఎక్కడైతే ఉందో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అవునా? కుక్కను చూసి తిట్టడమో కాకిని చూసి తిట్టడమో ఏం మమ్మల్ని అంటున్నారని అని అనుకోకండి. ఉన్నవాళ్ళు, ఆ గుణాలు ఉన్నవాళ్ళు, ఆ గుణాలు ఉన్నవాళ్ళు, అవునా కదా? ఇటు చెత్త అటు పోయడం, ఇటు పోయడం కదా. వాళ్ళ ఇంటి మీద కాకి వాళ్ళతో వీడు తిట్టడం, వాళ్ళ ఇంట్లో కుక్క ఇటు వస్తే ఇటు తిట్టడం, నిరంతరం ఏదో విధంగా కాకులు కాట్లాడుకుంటున్నాయండి అన్నట్టుగా చూడేరు ఉంటారు. కానీ ఒకవేళ ఆ పక్క ఇంట్లో ఉన్న చిన్నపిల్లాడి ఇటు వస్తే ఇటు వాళ్ళు ఒక్కసారి ఎత్తుకుని ఒక్కసారన్నా ముద్దు పెట్టుకుందాము అని అనిపిస్తుంది అని అనుకోండి. అంటే ఆ పిల్లాడి గుణాలు ఎలా ఉన్నానంటే, అవునా కాదా? అవునా కాదు? భక్త శత్రువులే అయినప్పటికీ కూడా అటుపక్క పిల్లాడిని ఇలా చూస్తూనే కొంచెంసేపు చూడాలి, దగ్గరగా తీసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి అనిపిస్తుంది అని అంటే ఆ పిల్లాడు ఎలాంటి వాడు అయ్యిందంటే కదా. అయ్యా ఇక్కడ చూడండి, సకలములో దేవతలో కూడా ప్రహ్లాదుని చూస్తే ఇష్టమవుతుందట. మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నారట, పొగడకుండా ఉండలేకపోతున్నారట, వాళ్ళు వశం తప్పుతున్నారట. అంటే ప్రహ్లాదుని యొక్క గుణం ఆలోచించండి. ఎందుకయ్యా కృతయుగంలో కదా ఇది జరిగింది, అవునా? కృతయుగంలో ఆ వరాహ నారసింహ అవతారాలు ఎప్పుడు కృతయుగ ఆరంభంలో దాదాపు ఇప్పటికి కనీసం
35-38 లక్షల సంవత్సరాలు ఉంటుంది. 35 లక్షల సంవత్సరాల కింద పుట్టిన ఆ ప్రహ్లాదుణ్ణి ఈరోజు ఆయన గురించి చెప్తుంటే ఒళ్ళు పులకిస్తుందా లేదా? అవునా కాదా? ఈ ప్రహ్లాదుణ్ణి, ఆ ప్రహ్లాద చరిత్ర సినిమాల మూవీలో కూడా ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు. అవునా? ఎన్నిసార్లు విన్నా బోరు కట్టదు. ఏమైనా ఇంకా ఇష్టం, ఇంకా ఇష్టం, ఇంకా ఇష్టం అందరికీ కలుగుతుంది. అలాంటి పిల్లాడు మాకుంటే బాగుండే అని ప్రతి తల్లికి తండ్రికి కూడా అనిపిస్తుంది. ఇట్లాంటి వాడు కదా కావాలి అని. ఎందుకు అని అంటే మనిషి కానీ దేవుడికున్న గుణాలన్నీ ఉన్నాయ్యా ప్రహ్లాదుల్లో. అవునా? సుగుణోపేతల నిందు మే మెరుగమంచున్. సత్పురుషులలో కూడా ఇలాంటి గుణాలు, అన్ని గుణాలు కనిపించవండి. వృత్త బంధంబులను పొగడంజొత్తులు గుంపులు గుంపులుగా చేరి ప్రహ్లాదుల గురించి చెప్పుకుంటారట. విచిత్రం ఏంటంటే వాళ్ళ నానేమో దుర్మార్గుడు, అవునా కదా, పరమరాక్షసుడు, కొడుకేమో మహానుభావుడు, పరమభక్తుడు, సత్కవేంద్రుల క్రియన్ భూనాథ. ఆ కౌరైనటువంటి వాళ్ళ ప్రకృతిని పొగిడినట్లుగా ప్రహ్లాదుని దేవతలు కూడా పొగుడుతున్నారయ్యా. భగవద్భక్తులు దైత్యరాజనయన్ పాటించి కీర్తింపరే. ఇంకా భక్తులైనటువంటి వాళ్ళు ప్రహ్లాదుని పొగడకుండా ఉండగలగరా? గుణనిధి ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గురు కాలమునన్. గణతింపన సత్యంబు పడితికిని బృహస్పతికిని భాషాపతికి. అయ్యా ప్రహ్లాదులో ఎన్ని గుణాలు ఉన్నాయో, గుణనిధి, గుణాలన్నీ అక్కడికి వచ్చి కలిసిపోయినట్టున్నాయి. గుణములు అనేకములు గలవు గురుకాలమన్. అయ్యా రైట్ ఏజ్ ఇదేళ్ళే, ఆ వయసులోకి వచ్చేటప్పటికి అన్ని గుణాలు అక్కడ కనిపిస్తున్నాయి. గణతింపున సత్యములు, ఆయనలో ఉన్న మంచి గుణాలు ఏమిటండి అని లెక్క పెడుతూ ఉంటే ఎన్ని చూసినా ఇంకొకటి కనిపిస్తూ ఉంటుంది, ఇంకొకటే కనిపిస్తూనే ఉంటుందండి. ఫణిపతి ఎవరు? ఆదిశేషుడు. ఊరికే పాము అని అనుకోకండి, ఆయనే పాణినిగా పుట్టాడు. అవునా? మన గ్రామర్ అంతా తయారు చేసి ఇచ్చాడు ఆయన. సంస్కృతంలో గ్రామర్, వ్యాకరణ శాస్త్రాలన్నీ ఇచ్చినవాడు ఆయనే. ఆయనకు కూడా శాత కాదట ఈయన గురించి మొత్తం తెలియపరచడానికి. భాషావధికి అయ్యా కవులకు కూడా వీలు కాదండి నేను వర్ణించడానికి. భాష అనుకోండి, భాష జ్ఞానం, జ్ఞానానికి పతి ఎవరో, జ్ఞానానికి అధినేత ఎవరో? సరస్వతీదేవికి పతి బ్రహ్మదేవుడు కూడా వీలు కానంత గుణాలు ఉన్నాయంట ఇంట్లో. ఇట్లు సద్గుణ గరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుడైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుడై. ఈ విధంగా సద్గుణాలలో అత్యంత ఉన్నతుడైనటువంటి ప్రహ్లాదుడు భగవంతుడైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై. అయ్యా ఆయన బలవంతంగా మనసు తీసుకొని పెట్టలేదు దేవుడి మీద. సహజంగా మహావిష్ణువు యందు ఆయన మనసు వెళ్ళిపోతూ ఉంది. అవునా? అలాంటి సందర్భంలో ఎలాగ వెళుతుందయ్యా అంటే ఈ నిజంగా సద్గుణాలు పెరుగుతున్నాయి అని అంటే అతనికి భగవంతుడు అత్యంత ఇష్టడు అవుతాడు. అది గుర్తించాలి. భగవంతుడే ఇష్టడు అవుతాడు. అవునా? భగవంతుడు నా ఎదురుగా వచ్చి నాకు కనిపిస్తూ ఉండాలి అని అనుకోడు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఎప్పుడు భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు. రామాంజనేయ యుద్ధంలో రాముడికి ఆంజనేయుడికి యుద్ధం పడింది. ఆ చివరికి ఏం చేస్తాడు రాముడు? నీకు నా యందు ఇష్టమే లేదు, భక్తే లేదు, గౌరవమే లేదు అని తింటాడు. కానీ హనుమంతుడు అంటాడు, అయ్యా నీ భక్తుని కాబట్టి నీతో కూడా దెబ్బలాడుతున్నాను. అంటే భక్తుడు దెబ్బలాడతాడా? కాదు. ధర్మాన్ని వదలడు, నియమాల్ని వదలడు, సద్గుణాలని వదలడు. అసలు నీకు నేను గుర్తుంటే ఈ పని చేయవు కదా, అది ఎక్కడన్నా గుర్తు చెప్పు నీకు అని అంటాడు. నిన్ను వదిలి నేను బతకలేనయ్యా. తన గుండెలేసేసి చూపిస్తాడు, నా లోపల ఉన్నదంతా నువ్వే అని.
అవునా? నా లోపల ఉన్నది నువ్వేనయ్యా అంటే ఏమండి, చీలిస్తే కనిపిస్తుందా అని మరి స్థూలంగా అడగకూడదు. అంటే ఆలోచనలన్నీ భగవంతుడి వైపు పెడుతూ ఉంటాయి, ఏది సత్యం వైపు, వైపు, భగవంతుడి వైపు తిరుగుతూ ఉంటాయి. అలాగే ప్రహ్లాదుడు కూడా ఇంత గొప్పవాడే ఎలాగా కనిపిస్తున్నాడు అని అంటే ఆయన ఆలోచనలన్నీ భగవంతుడి వైపు ఉన్నాయి. అవునా? ఎలా చూడండి. శ్రీవల్లభుండు దన్ను చేరిన ఎట్లైన చెలికాండ్రనే వరి చేర మనసు నసురాలి దినమూల నాడినట్లయిన నసుర బాలల తోడనాడ మనసు భక్తవత్సలుండు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలక మనసు సురవద్యుడ తనలోన చూసిన ఎట్లయిన చొక్కి సమస్తంబు చూడమరుచు హరిపదాంబోజైగా చింతనామృతమున నంతరంగంబు నిండినట్లయిన నతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నీను మరచి జడతలేకయునుండును జడుని భంగి. మహాభక్తుడు పరమమూర్ఖుడు కూడా ఒకే విధంగా కనిపిస్తారట పైకి చూడడానికి. అవునా? పూర్తిగా చేతగానివాడు బద్ధకస్తుడు అలాగే మహాభక్తుడు ఒకే రకంగా అనిపిస్తారట, కానీ లోపల తేడా ఉంటుంది. అవునా? లోపల తేడా ఉంటుంది. వెలగకాయ తెలుసుగా, వెలగ పండు ఏనుక్కి ఇచ్చామని అనుకోండి, మింగేస్తుంది, అది నమ్మల్ది మింగేస్తుంది. అదే మళ్ళీ ఇదో పేడ పెట్టేటప్పుడు బయటకు వచ్చేది. కాయ అలాగే ఉంటుంది. ఏమయ్యా, అది తినబోయే ముందు ఉన్న కాయ, అది వదిలేసినటువంటి కాయ, రెండు చూస్తే రెండు ఒకే రకంగానే ఉంటాయి. కానీ తేడా ఏంటి? అపోయేదా? అలాగే ఈ మూర్ఖుడికి లోపల ఏముండదు, అది తినేసి వదిలేసిన కాయలాగా. అవునా కదా? కానీ భగవద్భక్తుడైనటువంటి వాడు అక్కడ ఏం పడుచుకోనట్లు ఉంటాడు, కానీ నిరంతరం సంపూర్ణ భక్తి జ్ఞానాలతో నిమగ్నమైపోయి ఉంటాడు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమయ్య ఎలా ఉన్నాడండి ఈయనంటే, శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా ఈ ప్రహ్లాదుడి గట మహావిష్ణువే తన చుట్టూ ఉన్నాడు, తనలో ఉన్నాడు, తన ఇదే ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు మహావిష్ణువు తన దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుందట. భగవంతుడు తన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా భక్తి ఉంటే భగవంతుడే తన దగ్గరికి వస్తే ఎలా ఉంటారు? ఆయన వదిలేసి ఇంకేమో పనులు చేసుకుంటూ ఉంటారా? ఇంకేమైనా పనులు చేసుకుంటూ ఉంటారా? ఉండవయ్యా, నేను పూజ చేసుకొని వస్తా. అవునా? కొద్దిసేపు ఆగు, నేను అక్కడికి వెళ్ళి నైవేద్యం హారతి ఇచ్చుకొని రావాలి. ఎవరికి? అర్థమైందా? ఆయనే దగ్గరకు వస్తే నువ్వేంటి చేసేది? అదే అక్కడ అడిగాడు, ఎవరో గోపికలను అడిగాడు, ఎవరో కృష్ణుడు. అవునా, మీరు అసలు స్త్రీలేనా, మానవతలేనా, మీకు ధర్మాలు తెలుసా, సత్యం తెలుసా, అసలు సత్ప్రవర్తన ఉందా? ఎప్పుడో రాత్రి కూడా ఆయన పిల్లలు పోతుంటే యమునా నదిలో అందరూ ఎక్కడోళ్ళు అక్కడ అన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఆయన దగ్గరికి. వాళ్ళని నిందిస్తున్నాడు. అవునా? మానవతులైనటువంటి స్త్రీలైతే మీరు పరపురుషుడి దగ్గరికి అర్ధరాత్రి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా అని ఆయన తిట్టేదంతా తిట్టేదాకా విన్నారు కదా. ఆ తర్వాత పక్కపక్కుంటున్నా వేస్తారు. సిగ్గులేదా మీకు? నేను అట్లా తిడుతుంటే అంటున్నారని. అయ్యా, నువ్వు చెప్పినట్టు సదాచారాలు, ధర్మాలు, పూజలు, యజ్ఞాలు, యాగాదులు అన్నీ చేసేది ఎందుకయ్యా? నీ కొరకే కదా. అవునా కాదా? నీ దగ్గరికి రావడానికే కదా. మేము వచ్చేసాం కదా నీ దగ్గరికి. అవునా కదా? ఈ భూమి మీద మానవులందరూ భక్తితో చేసే కార్యాలన్నీ నీ అనుగ్రహం కొరకు. మేము నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత పరీక్షల్లో స్టేట్ కాదు సెంట్రల్ ఫస్ట్ ర్యాంక్ అన్న తర్వాత అయ్యో నేను ఆ క్వశ్చన్కి రాయలేదేమో జవాబు, ఈ క్వశ్చన్కి రాయలేదు, ఎవడు ఆలోచించుకుంటాడు కదా. ఫలం వచ్చేసింది కదా. కాబట్టి మేము నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత మాకు ఎవడేమనుకుంటే ఏమయ్యా? మీ భర్తలు కోపపడరా? మాకు వాళ్ళతో కూడా అవసరం లేదు. దాటేశారు వీళ్ళు. అవునా? భగవంతుడు సన్నిధికి చేరుకున్న తర్వాత జీవితం సంపూర్ణ స్థితిని పొందినట్లే కదా.
అలాగే ఈయనకట ప్రహ్లాదుడికి భగవంతుడే తన దగ్గర ఉన్నట్టు అనిపిస్తుందట ఎప్పుడు. అందుకే నిరంతరం తన మనసు అంతా ఆయన వైపు తిప్పుకుంటాడట. చెలికాళ్ళెవ్వరిని చేర మనసు అసురారిదనమూల నాడినట్లయినా. అంతేకాదు ఆ స్నేహితులందరూ కూడా తన చుట్టూ తిరిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఉన్నారనే భావం కూడా ఉండదట. పట్టించుకున్నట్లు కనిపించడట. మనసు ఎక్కడుంది? వాళ్ళేమో ఆటలాడదామని ఇతను లాక్కోవడం ప్రయత్నం చేస్తే ఇతని మనసు అక్కడ ఉంది. ఆట మర్చిపోతాడట. అసుర బాలురతోడనాడ మనసు మర్చిపోతాడట. ఆటలు కూడా ఆటలు మర్చిపోతాడట. ఆయన దగ్గర కూర్చున్నాడు అనిపిస్తుందట. భక్తవత్సలుడు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలక మరుసు. అయ్యా ఇతనేదో మాట్లాడుతూ ఉంటాడట. అవునా? చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదట ఎవరితో మాట్లాడుతున్నాడు అని. సినిమాలో కూడా చూపిస్తారు కదా అప్పుడప్పుడు. భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడండి, భక్తుడికి ఒక్కడికే కనిపిస్తాడు, మిగతా వాళ్ళకి ఎవరికి కనిపించడు అని. అలాగే ఈయనకు ఎదురు కనిపిస్తూ ఉంటాడట, ఆయనతో మాట్లాడుతూ ఉంటాడట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాదట. ఏమని వీడేదో పిచ్చోడు ఉన్నట్టున్నాడే, మది భ్రమించింది నువ్వు అన్నట్లు కనిపిస్తాడు. సురవంద్యుతనలోన సూచిన ఎట్లయినా శుక్కి సమస్తంబు చూడ మనసు. అంతేకాదయ్యా ఒక్కోసారి అన్ని మానసికులు ఉన్నట్టు ఉంటాడట. ఏమయ్యా అంటే తన లోపలికి మనసును తిప్పి లోపల ఆయన చూస్తూ ఉంటాడండి. హరి పదాంబోజయుగ చింతనామృతమున అంతరంగము నిండినట్లయిన ఇతడు. ఏమయ్యా అంటే ఆయన లోపల ఆలోచనలన్నీ మహావిష్ణువు పాదపద్మాల దగ్గర నిమగ్నం అయి ఉన్నాయి. నిత్య పరిపూర్ణుడగొచ్చు, పరిపూర్ణ మానవుడుగా అనిపిస్తున్నాడు. అందరూ సక్సెస్ సాధిస్తూ ఉంటారు, విజయం కదా. ఈయన జీవితంలోనే సంపూర్ణ విజయాన్ని సాధించేసింది. అంటే ఈయన ఇంత సాధించాల్సింది ఏమీ లేదు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందయ్యా అంటే జడతలేఖయు నుండును చెడుని భంగి. అందరూ అనుకుంటున్నారు వీడు అమాయకుడు, చేతకానివాడు, జడుడు, బడుద్దాయి అని అనుకుంటున్నారు. కానీ ఆయన కాదు, పరిపూర్ణ మానవుడు. ఆయన సర్వకాల సర్వావస్థలలో ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నా ఆయన కనిపిస్తూ ఉంటాడట. మనకు భజనలో పాఠం చూడు, నిలుచుంటే రామయ్యను, కూర్చుంటే రామయ్యను, పరువెత్తే రామయ్యను, రామ్ రామ్ రామ్, త్రాగుతూ రామయ్యను, తింటూనే రామయ్యను, నిద్రిస్తూ రామయ్యను, రామ రామ రామ్, చదువుతూ రామయ్యను, చదవకున్న రామయ్యను కదా. అలాగే ఇక్కడ ఏమయ్యా అనంటే ఈయనకు అక్కడ చెబుతున్నారు బోధన, ఇట్లా చెయ్యి ఇటు చెయ్యి ఇటు చేయని ప్రాక్టీస్ చేయమని. కానీ ఈయన అలాగ చేస్తూ ఉన్నాడు. ప్రహ్లాదుడు పానీయం బల్ రావచ్చు కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చిత్తామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏదంత విశ్వమునంభువరా. ప్రహ్లాదుడి యొక్క స్థితి అలా ఉందట. పానీయంబులు తాగుచు, నీళ్లు తాగుతూ ఉన్నా, తింటూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, నిద్రపోతున్నా కలవరిస్తున్నాడు. అక్కడ నిద్రలో కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నాడు కనిపిస్తుందట. అవునా? దేని మీద ఏకాగ్రపరిచాడు అన్నట్లున్నా దృష్టి ఆయన దగ్గరే ఉంటుందట. శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింత అమృత స్వాద సంధానుండై. నారాయణుడి యొక్క పాదపద్మాలు అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ అన్నీ మరచిపోయినటువంటి వాడై. అన్నీ అంటే అసలు ప్రపంచమే కనిపించట్లేదు ఆయన నారాయణుడు తప్ప, భగవంతుడు తప్ప ప్రపంచమే కనిపించట్లేదట. ఎందుకండి? వేదాంతంలో మనం చదువుకుంటూనే ఉన్నాం. ఏమయ్యా? కనిపించే బ్రహ్మాండం యావత్తు ఆయనే అని. ఆయన కంటే అన్యంగా
కించిత్ చిన్న అణువు కూడా లేదు అని. అవునా? నిజమాబద్ధమా? వేదాంతం చెప్తుంది అంతా ఆయనే అని. ఈయనకు అదంతా కనిపిస్తుంది. మనం అర్థాలు నేర్చుకుంటున్నాం అక్కడ, ఈయన కవిత్వం కూడా రాసేస్తున్నాడు. మనమంతా ఇటుపక్క ఉన్నాం అంశులో భక్తి, ఆయన అటుపక్క ఉన్నాడు. ప్రహ్లాదుడు పూర్ణ భక్తుడు, జ్ఞాని, యోగి, జ్ఞాని, మహాత్ముడై ఉన్నాడు. కానీ చూడండి, వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై యొక్కడు నేడుచునొక్క చోట నశ్రాంధ్ర హరిభావనారూఢ చిత్తుడై యుద్ధతుడై వాడు నొక్క చోట విష్ణుడింతియగాని వేరొండు లేదని యొత్తిలెనగచుండు నొక్క చోట నలినాక్షుడను నిదానము గట్టినేనని యుబ్బిగత్తులు వయసునొక్క చోట పలుకునొక్క చోట పరమేశు కేశవన్ ప్రణయ హర్ష జనిత బాష్పశలిల మిళితములకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలిచియోరకుండు. సర్వకాల సర్వావస్థల్లో సర్వ వ్యవహారాలలో భగవంతుడితోనే వ్యవహరిస్తూ ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ప్రహ్లాదుడు ఒక్కొక్క చోట అన్ని మానేసి ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడట. ఒక్కొక్క చోట ఆయన ఏదో అట్లా పక్కకి వెళ్ళాడు అనే భావంతో బోరును ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నాడు. చిన్నపిల్లాడికి తల్లి పక్కకి వెళితే, అవునా, ఎక్కడికో వెళ్ళేది తల్లి దగ్గరికి వస్తే తల్లి ఆడుతున్నాడు. చిన్నపిల్లాడు కదా, ఇది కూడా 5 ఏళ్ళ పిల్లాడే, కానీ భగవంతుడు కూడా ఇట్లా ఆడుతున్నాడు. అట్లా కనిపిస్తుంది ఆయన. ఈ యుద్ధతోడై పాడునొక్క చోట ఆయన చూసి పాడేస్తున్నాడట. అయ్యా, పూర్వజన్మలలోనే నేను పుట్టకముందే అన్నీ నేర్చుకొని పుట్టాడు కదా. ఆయన పాడడానికి, కీర్తించడానికి, భాషించడానికి లోపల జ్ఞానం తక్కువ లేదు, సంపూర్ణంగా జ్ఞానం ఉంది. ఆశువుగా కీర్తనలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి ఆయన నోట. విష్ణుడి తీయగానే వేరొండు లేదని, అయ్యా ఇదంతా విష్ణువే కానీ వేరే ఏమీ లేదు అని తెలుస్తుంది. ఎత్తిలినగుచుండు నొక్క చోట పక్కగా నవ్వేస్తున్నాడు ఆయన చూసి. అవునా? చిన్నపిల్లలు తల్లిని చూస్తే నవ్వుతారు, అవునా? తల్లిదండ్రులను చూస్తే ఎందుకు నవ్వుతారు? అంతే, అది అర్థం చేసుకోవాలి. అంతే. వీడు ఎందుకు నవ్వేమండి, కారణం ఏమండి, ఏం కనిపించిందండి, ఏమనిపించిందండి, పిచ్చోడు ప్రశ్నలు వేస్తాడు. అలాగే ఈయన భగవద్భక్తుడు ఆయన చూపించే లీలలన్నీ చూస్తున్నాడో గుర్తొస్తుందో పక్కపక్క నవ్వేస్తున్నాడట. నలినాక్షుడను విధానమగట్టి నేనని ఆయనతో మాట్లాడుతున్నాను అని అంటున్నాడట. ఎవరు చూసి మాట్లాడుతున్నావు? ఆయనతో మాట్లాడుతున్నాను. ఎవరు చూసి నవ్వుతున్నావు? ఆయన చూసి నవ్వుతున్నా. ఎవరు చూసి పరిగెత్తున్నావు? ఆయన చూసి పరిగెత్తు. పలుకును ఒక చోట పరమేశ్వరేశుమని ప్రణయ హర్ష జనిత బాష్పశల్యం. ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా గంతులేస్తూ తిరుగు. చిన్నపిల్లాడే కదా. మిళితములకుడై నిమీలిత నేత్రుడై, కానీ ఒకసారి అర్ధనిమిత నేత్రుడు అట్లాగా కూర్చోంటాడు. సగం కళ్ళు మూసుకొని కూర్చోంటాడు. నిద్రపోతున్నాడా? నిద్రపోతే కళ్ళు మూసి పడితే పక్క పడిపోతాడు. అవునా? కూర్చో ఉన్నాడు, నిటారుగా ఉన్నాడు అంటే ధ్యానంలో ఉన్నాడు. వంగిపోయాడంటే లేదు. ఇప్పుడు ఇంకా ఏ పక్కకు ఒరిగినా, తలకాయ ఒరిగినా, దేహం ఒరిగినా నిద్రలోకి వెళ్ళాడు అని. అవునా? అనాయాసంగా హగ్గా కూర్చో ఉన్నాడు. పైగా సగం కళ్ళే మూసి కనిపిస్తూ ఉంటాడట. ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకు? చూస్తే చిన్నపిల్లాడు కదా. పైగా రాక్షస బలుడు, రాక్షసుడు కొడుకు. అవునా? సన్ని సంపదలు అధికారాలు కలిగినటువంటి రాజుగారు కొడుకు. వీడు ఇట్లా ఉంటాడని ఎవడికి అర్థమవుతుంది? రాక్షస రాజ్యంలో భగవద్భక్తుల యొక్క గొప్పతనం గోచరిస్తుందా? కానీ వాళ్ళకందరికీ వ్యతిరేకుల్లాగా కనిపిస్తున్నాడు ఈయన. ఇంట్లో పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం పైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నగర్వ నిర్వాణ భావంకు విస్తరించుచు నప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబున తన చిత్తంబు అన్యాయత్తంబు గానీక నిజాయత్తంబును చేసు అప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును,
సుగుణ మణి గణ గరిష్ఠుండును పరమ భాగవత శ్రేష్ఠుండును కర్మబంధల తాళం అవిత్రుండును పవిత్రుండునైన పుత్రుని యందు విరోధించి సుర విరోధి ఎనుకంపలేక చంపంబనే పలికిన నారదునకం ధర్మజుండిట్లని ఏ విధంగా ఉన్న పిల్లాన్ని చూసి అవునా వాళ్ళ నాన్నగారు చంపేయమన్నాడు. ఎవరిని? ప్రహ్లాదుని. ఎలా ఉన్నాడయ్యా? పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతం పైన పూర్వజన్మల్లోనే చేయాల్సిన సాధనలన్నీ చేసేసాడు. అదే విచిత్రం ఏంటి అంటే ఇక్కడ సంపాదించిన సంపదలు అవునా ఇక్కడే ఉండిపోతాయి. తిరుపతికి వెళ్ళారండి, అక్కడ రూమ్ తీసుకున్నారండి, నైట్ స్టే చేశారండి, ఉదయం దర్శనానికి వెళ్ళారండి, రూమ్ తీసుకెళ్తారా మళ్ళీ ఇంటికి? ధర్మసత్రం అండి. అలాగే ఈ దేహానికి చుట్టూ ఉన్న సంపదలు కూడా నీకు ఎంత మంచి రూమ్ అయినా ఇవ్వచ్చు, ఎన్ని సౌకర్యాలైనా నువ్వు ఖర్చు పెట్టే కొద్దీ ఆ రూమ్లో టీవీ ఉంటుంది కదా, సకల పదార్థాలు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. కానీ వచ్చేటప్పుడు నువ్వు ఏమీ తీసుకురాకూడదు, ఒక నాప్కిన్ కూడా తీసుకురాకూడదు, అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. సేమే ఇక్కడ కూడా నువ్వు ఎన్ని సంపాదించి ఇక్కడ పెట్టుకున్న అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఏమంటే కొన్ని తీసుకెళ్ళడానికి శరీరమే ఉండదయ్యా, అవునా కదా? దాచిపెట్టుకెళ్తే అసలు శరీరమే లేకపోతే నువ్వు కాలేజీ చేతిలో కలిసి ముక్కలేవు, ఏం తీసుకెళ్తావు? అవునా? శరీరం కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, ఏం తీసుకెళ్ళావు. కానీ నువ్వు సంపాదించిన పుణ్యకర్మల ఫలాలు, పెంచుకున్న సద్గుణాలు, నేర్చుకున్న జ్ఞానం నీ వెంట వస్తుంది. అదే చెబుతున్నారు ఇక్కడ. ఈయనకు అవన్నీ వెంట ఉన్నాయండి, పూర్వజన్మ నుంచి వచ్చినట్టు. ముకుంద చరణారవింద సేవ అతిరేకంబున నిత్యం నిరంతరం భగవంతుని యొక్క పాదపద్మాలను సేవించడంలో నిరతుడై ఉన్నాడు. నకర్మ నిర్వాణ భావం కొనస్తరించసు. ఆయన ఒక్క క్షణం కూడా వేరే విషయాలు గుర్తురావట్లే. దుర్జన సంసర్గ నిమిత్తంబునందన చిత్తంబు న్యాయత్వంబు గానియక. అయ్యా ఆయన ఎక్కడున్నాడు? చుట్టూ ఉన్నవాళ్ళందరూ ఎవరు? రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళి లంకలో పెట్టాడు. లంక అంతా రాక్షసులే కదా. అయ్యా అప్పుడు భూమి అంతా రాక్షసులే, ఎందుకు? రాక్షస రాజ్యం కదా, భూమంతా రాక్షసులేనండి. కానీ మనసు వాళ్ళ గుణగణాల మీదకి పోవట్లేదు. అప్రమత్తుండను, చాలా జాగ్రత్త ఉన్నాడు. సంసార నివృత్తుండను, ఆయన ప్రపంచంలో ఏ విషయాలందో కోరిక లేదు. బుధజన విధేయుండును, సత్పురుషుల యందు విజ్ఞానవంతుల యందు అత్యంత ఇష్టం కలిగిన వాడు. మహాభాగధేయుండును, భాగవతోత్తముడై ఉన్నాడు. సుగుణ మణిగణ గరిష్ఠుండును. ఏమైనా సుగుణ మణిగణ, సుగుణాలు అనే మణిగణాలు. వాళ్ళ అమ్మ అలంకరించిందండి ఆ చిన్నపిల్లవాడిని. ఏమలంకరించింది? సద్గుణాలతో అలంకరించబడున్నాడు. అవునా? ఒళ్ళంతా 10 కిలోలు బంగారం వేసుకున్నారండి. ఏ మనిషి గొప్పవాడైపోతాడా కదా? లోపల నిండా అన్ని సుగుణాలే, రత్నాల వంటి గుణాలు. అవునా? పరమ భాగవత శ్రేష్ఠుండు, కర్మబంధ రహితావిత్రుండును. అయ్యా ఇతనికి కర్మల బంధాలు ఏమీ లేవు. పవిత్రుండును, ఆయన పరమ పవిత్రుడై ఉన్నాడు. అలాంటి పుత్రుని ఎందు విరోధించి, అలాంటి పుత్రుని చూసి తల్లిదండ్రులు ఎలా భావించాలి? అవునా? కానీ హిరణ్యకశిపుడు ఉన్నాడు, విరోధించి వ్యతిరేకత పుట్టుకొని సుర విరోధి అనుకంపలేక చంపంబనే. అవునా? వీడు మనకు విరోధి అని భావించాడట. సుర విరోధి కంపలే. వీడు దేవతలకి వ్యతిరేకంగా ఉండట్లేదు అనే ఒక నెపం. అర్థమైందా? వీడు దేవతలకు వ్యతిరేకి కాదు అనే ఒక కారణం వలన. అంటే వీడు ఏమనుకుంటున్నాడు? దేవతలకు వ్యతిరేకంగా ఉండాలి అని అనుకుంటున్నాడు. వీళ్ళ పిల్లాడు దేవతలకు వ్యతిరేక కాదుట, అందుకు చంపేయమన్నాడు. వీడు దేవతలకు శత్రువు కాదు కాబట్టి చంపేయండి రా అన్నాడు. పుత్రులు నేర్చిన నేర్వకున్న
జనకులు పోషింతురెల్లప్పుడు మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితో అన్వేషంబు వారింతురే శత్రుత్వంబు దనంపరెట్టియడ నా సౌజన్య రత్నాకురన్ పుత్రున్ లోక పవిత్రున్ తండ్రి నిగులం బంధింపనెట్లొచ్చెను. అవునా? చిన్నపిల్లలు, అవునా, వాళ్ళు ఏదైనా చెప్పిన పని చేయలేదు అని అనుకోండి, పడతారా? 5 ఏళ్ల పిల్లలు ఏదో చెప్తే చేయలేదు, పడతారా? చంపేస్తారా? వదిలేస్తారా? తల్లిదండ్రులు నేను చెప్పే చేయలేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను అంటారా? మిత్రత్వం మన బుద్ధి ఇప్పుడు చెప్తాను, నెమ్మదిగా నేర్పిస్తాను. నాన్న ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇది తిను, ఇది తినకూడదు, ఇక్కడికి వెళ్ళు, అవునా కాదా? ప్రేమగా నేర్పిస్తారు. శత్రుత్వంబు తలంపురు ఎట్టియడా? ఏ తల్లిదండ్రులు కూడా అలాంటి పిల్లల యందు శత్రుత్వాన్ని పెంచుకోరు. నా సౌజన్య రత్నాకురన్ పుత్రున్, అయ్యా సకల సద్గుణాలు కలిగినటువంటి ఈ పుత్రుణ్ణి చూసి లోక అపవిత్రుడు తండ్రి ఎవరు? హిరణ్యకశిపుడు అపవిత్రుడు, అర్థమైందా? రాక్షసుడు. మిగులం పొందింపనెట్లా వచ్చాను? సంపేయమని ఎట్లా చెప్పాడయ్యా? ధర్మరాజు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇట్లాంటి పిల్లాన్ని సంపమని ఎట్లా చెప్పాడయ్యా? ఆయన బాధ వ్యక్తం చేస్తున్నాడు. పాలున్ ప్రభావ విశారన్ హరిపాద పయోరుహ చింతనాక్రియలోలన్ కృపాళన్ సాధు గురులోక పదానత పాలన్ నిర్మల శ్రీలున్ సమస్త సభ్య నుతశీలున్ విఖండిత మోహన వల్లికాచారున్ నదేల తండ్రి వడి చంపంగ పంపె మునీంద్ర శంపవే. అయ్యా నారద మహర్షి, ఆ పిల్లాడు ఇంత గొప్పవాడు ఎట్లా సంభవన్నాడయ్యా ఆ తండ్రి? పాలు చిన్నపిల్లవాడు, అంతేనా? ప్రభా విశాలు మహాదేజస్సాలి హరిపదమాయ పయోరుహ చింతనాక్రియాలోలు శ్రీహరి యొక్క పాదపద్మాల యందు నిరంతరం అనురక్తితో తలచుకుంటూ ఉన్నటువంటి వాడు, అవునా? సాధున్ సత్పురుషుడు, అంతేకాదు సాధు గురులోక పదానత పాలు సత్పురుషుల యందు గురువుల యందు నిత్యం నిరంతరం వినయ విధేయతలు కలిగి వాళ్ళకి నమస్కరిస్తూ ఉన్నటువంటి వాడు. శ్రీరన్ మహాశక్తి సంపదలు ఉన్నవాడిని, సమస్త సభ్య నతశీల విఖండిత మోహం చూసిన వాళ్ళకి అందరికీ అత్యంత ఇష్టం కలిగినటువంటి వాడు. అలాంటి పిల్లాన్ని కాజాలున్నదేల తండ్రి పడి, అయ్యా అదెట్లాగా అయ్యా? ఆ తండ్రి వీడిని తీసుకుని వెళ్ళిపోయి వెంటనే చంపేయండి అని ఎట్లా ఆర్డర్ వేశాడయ్యా? ఓ నారద మునీంద్ర, నాకు అస్సలు అర్థం కావట్లేదయ్యా. ఏంటి? ప్రహ్లాదుడు అర్థం కాలేదా? హిరణ్యకశిపుడు అర్థం కాలేదా? ఎవరు అర్థం కాలేదు? ఇట్లాంటి తండ్రులు కూడా ఉంటారా? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఆయన ఎవరో ముఖ్యమంత్రి చెప్పారట, మీకు మళ్ళీ సీట్ ఇవ్వాలి అని అంటే ప్రతిపక్షం వాళ్ళే ఇష్టం వచ్చినట్టు తిట్టండి, అవునా? వాళ్ళని తిడితేనే మీకు సీట్ ఇస్తారు వాళ్ళని. వీడు ఏం చేస్తున్నాడు? దేవతల యందు శత్రుత్వాన్ని కలిగి ఉంటేనే నువ్వు నా కొడుకుగా ఉండడానికి అవకాశం ఉంది. ఇదే దేవతల యందు శత్రుత్వం వహించలేదు అని చంపేయమన్నాడు. ఎందుకంటే ఆ రాక్షస జాతి ఇప్పటికి ఉన్నారా లేదా అనేది, ఉన్నారా లేదా? ఉందా లేదా? రాక్షస జాతి కొనసాగుతూనే ఉంది. ఇదేదో అప్పటి కథ కాదయ్యా, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే లభ్యం పైన సురాది రాజపదమన్ లక్ష్యం పడశ్రాంతమన్ సభ్యత్వమున నున్నాడు అవరుడై జాడ్యంబు తోడవీడు విద్యాభ్యాసమున గాని తీవ్రమదిగా ఆడంచున్ విచారించి దైత్యేయుండు ఒక్క దినమున ప్రేయసుకం వీక్షించి సోత్కంఠుడై. ఇంతకు ఆ హిరణ్యకశిపుడు ఎందుకని శుభమన్నాడయ్యా అంటే ఒక విచారణ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఆ ప్రహ్లాదుని చూశాడట ఎవరు? చూస్తూనే ఉన్నాడు కదా, రోజు గమనిస్తున్నాడట ఆ తండ్రి. ఏమని? హిరణ్యకశిపుడు
తన కొడుకుని ప్రేమతో దగ్గరకు పిలిచాడట. వాడి స్వభావాన్ని అంతా గుర్తించాడట. గుర్తించి వీడేంటి నా కొడుకుగా ఉండి ఆ దేవతల్ని దేవేంద్రుణ్ణి అసహించుకోడేంటి, ఇంత వినయదేవతలతో కనిపిస్తున్నాడు ఏంటి వీడు, వీడు ఎట్టు పనికిరానోడు, వీడు బద్ధకస్తుడు, బడుద్దాయి, వీడికి అసలు జ్ఞానమే లేదు, ఎందుకు సత్పురుషుల్ని ద్వేషించట్లేదు, దేవతల్ని ఎందుకు శత్రుత్వం వహించట్లేదు. ఒక్క దినం మన ప్రేయస్సులను వీక్షించి ఉత్కంఠుడే అలాగా పిల్లాన్ని దగ్గర పిలిచి ఇవన్నీ వీడు అనుకుంటూ ఉన్నాడట. ఇట్లాంటి తండ్రులు కూడా ఉంటారా? ఉండరా? అయ్యా ఈ భూమి మీద అన్నీ సహజమే, దానికి ఏంటంటే అవునా ప్రయత్నించి మంచివాడిగా మారాలి అంటేనే అత్యంత కష్టం. అవునా? నాశనమైపోవడానికి అందరూ సహకరిస్తారు. ఎస్, పతనమోదం చెడిపోవడానికి అందరూ సహకరిస్తారు. అవునా కదా? బాగా గమనించండి. సాయంత్రం సత్సంగం జరుగుతుంది, వెళ్దాం రాంట్రా అని స్నేహితులు పిలిస్తే ఎంతమంది వస్తారు? అవునా? రే సాయంత్రం అక్కడ పార్టీ ఉందిరా, చుక్క ముక్క ఉంటుందిరా అంటే ఎంతమంది వస్తారు? అవునా కదా? అంతేకాదురా డాన్స్ పార్టీ ఉందిరా, లేదా అమ్మాయిల పార్టీ కూడా ఉందిరా అంటే ఇంకెంతమంది వస్తారు? దేనికి జనాలు ఎక్కువగా ఆకర్షించబడతారు? అవునా కదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ హిరణ్యకశిపుడు ఎలాంటివి ఇష్టపడుతూ ఉన్నాడో అలాంటివి కొడుకు ఇష్టపడట్లేదు. సాయంత్రం ఇది ఏం చేస్తాడు వీడు? రాక్షసుడు ఏం చేస్తాడు? అలాంటివి ఈ అబ్బాయి ఇష్టపడట్లేదు. అందుకే వీడు బతకూడదు అని అనుకుంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు గల్లీ నుండి పార్లమెంట్ దాకా కూడా చూస్తే, అవునా కదా? ఇప్పుడు గురుదేవులు ఒకసారి దుబాయ్లోను జ్ఞానయజ్ఞం చేస్తున్నాను. విలేకరులు అందరూ వచ్చి ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏమయ్యా మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా, అందరికీ సంబంధించిన వాళ్ళు కదా అన్నాడు. ఎవడరా చెప్పింది? నేను పక్కా హిందువునురా. ఆయన ఉన్నది కూడా సుల్తాన్ ఇంట్లో, ఆ దేశానికి రాజు ఇంట్లో. నేను పక్కా హిందువు అనరా అంటే మీరు ఒక మతానికి సంబంధించిన వారా? అవునరా, నేను పక్కా హిందువుని కాబట్టే అందరినీ ప్రేమించగలను, అందరి అభివృద్ధిని కోరుకోగలను. హిందువు కానివాడు అందరి సుఖాన్ని కోరుకోలేడు. నిజమా మతమా? అవునా కాదా? అవునా? హిందువు కానివాడు అందరి సుఖాన్ని కోరుకోలేడు. కావాలంటే పార్లమెంట్ కూడా గమనించండి, అందరి నాశనాన్ని కోరుకొని వాళ్ళు నాశనం అయిపోవడానికి సహకరిస్తాం కాబట్టి మా ఓట్లేయండి, మీరంతా నాశనం కావడానికి మేము సహకరిస్తాం, దేశాన్ని సర్వనాశనం చేయడానికి మేము అన్ని రకాల రాయితీలు ఇస్తాం కదా, పన్నులు ఎత్తేస్తాం, హక్కులు ఇస్తాం, అధికారాలు ఇస్తాం, కావాలంటే రండి పార్లమెంట్ మెంబర్షిప్ కూడా ఇస్తాం. మా నినాదం ఒకటే, ఏమిటి? అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే వేదాలు, దాన్ని అనుసరించే వాళ్ళని నాశనం చేసేయాలి. ఎస్ ఆర్ నో? ఇది కల కాదు కదా, ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నటువంటిది. ఏ జాతయ్య అందరూ మానవులే, కానీ రాక్షస జాత, సత్పురుష జాత ఏ జాతి? చూడండి ఇక్కడ ఆనాడే ఆ హిరణ్యకశిపుడు తన కొడుకును చంపేయమన్నాడట. ఎందుకు అంటే వీడు దేవతల్ని ద్వేషించట్లేదు, వీడు విలాసాలు ఉండట్లేదు, వీడు భోగాల వైపు తిరగట్లేదు, వీడు దుర్మార్గుడుగా మారట్లేదు, కాబట్టి చంపేయండి. అది అప్పట్లే, అవునా? ఎప్పటికీ ఉంది అసుర జాతి, ఎప్పటికీ ఉంది. చదువని వాడొండవు చదివిన సదసద్వివేక చతురత కలుగొను, చదువగవల యుచరులకు చదివించద నాయులంత చదువు తండ్రి.
ప్రహ్లాదును చూసి హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడట, వీడి చేతగాని వాడు, ఎవడో అల్పుల సహవాసం కలిగి ఆ విష్ణువు యందు ఇష్టపడుతున్నట్టున్నాడు, వీడికి ఇంకా తెలివితేటలు రావట్లేదు, అవునా, వీడికి గొప్ప గుణాలు అలవడట్లేదు, అవి కానీ వచ్చుంటే వీడు ఈ వేళకి కత్తి పట్టుకొని నరుకుతా, చంపుతా, పొడుస్తా, నట్ట అని ఉండేవాడు. అవన్నీ అనట్లేదు కాబట్టి వీడు పనికి మాలినవాడు. చేతకానివాడు అని భావించి ఇట్లా కాదు, వీడిని స్కూల్కి పంపించాలి, చదివించి అన్నీ ఇలాంటి గుణాలు నేర్పించాలి. ఏ గుణాలు నేర్పించాలి? అవునా కదా? ఇప్పటికి యూనివర్సిటీస్లో, అవునా, అన్ని రకాల అవగుణాలు కలిగి నిరంతరం విద్యార్థులని పక్కదారి పట్టించి, అవునా కదా, ఉగ్రవాదులతో తీవ్రవాదులతో సంబంధాలు కలిగి అటువైపు మళ్లించే వాళ్ళని పార్లమెంట్కి తీసుకొస్తున్నారు. అవునా కదా? ఆ పంజాబ్లో మొన్నే వాడెవడు పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యాడు, ఎవడెవడో ఖలిస్తాను, అవునా, వాడికి సపోర్ట్ చేశారు, వాడిని తీసుకొని వస్తున్నారు. వాడు ఒకడు నెహ్రూ యూనివర్సిటీ అక్కడక్కడ ఢిల్లీలో, వాడు కన్నయ్య బొన్నయ్య, అవునా, ఆ పనికిమాలినోడికి వాడిని పిలిచి ఒక పార్టీ ఎంపీ సీట్ ఇచ్చింది. ఎవరిని రెచ్చగొడుతున్నారయ్యా మీరు? అయ్యా, సజ్జనులు మిన్నకుంటే, అవునా, ముఖ్యంగా హిందువులైన వాళ్ళు చేతులు కట్టుకొని ఉంటే మన దేశం కాదు, మనం నిలబడడానికి నీడ, తినడానికి తిండి కూడా లేకుండా పోతుంది. అందరూ హెచ్చరిక కలిగి ఎవరికి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న విషయాల్లో సన్మార్గాన్ని నిలబెట్టుకోగలగాలి, సజ్జనులని పెంపొందింపజేసుకోగలగాలి, దుర్జనులని ఎదుర్కోగలగాలి ఎక్కడికక్కడ. అంటే ఏమండి రాజకీయాలకు వెళ్ళమంటున్నారా? కాదు, మొట్టమొదటి మీ ఇంట్లో, మీ ఒంట్లో దుర్గుణాలు రాకుండా చూడండి. రాక్షస ప్రవృత్తిని ఎంకరేజ్ చేయకండి, సత్ప్రవృత్తిని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. కానీ వీడు దేన్ని నేర్పిస్తున్నాడండి? ఇప్పటికీ చూడండి, కొన్ని మతాలకి ప్రత్యేకమైన పాఠశాలలు ఉన్నాయా? అవునా కదా? ప్రత్యేక పాఠశాలలు ఏం నేర్పిస్తున్నారయ్యా? ఎవరిని ఎట్టా నరకాలి, అవునా కదా, హిందువుల అమ్మాయిల్ని ఎట్టా ఎత్తుకెళ్ళిపోవాలి, వాళ్ళని ఎట్లాగా నాశనం చేయాలి, హిందూ మతాన్ని దేవాలయాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలి. ఆ రోజు హిరణ్యకశిపుడు ఏది ఎంకరేజ్ చేశాడు, ఈరోజు అదే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, అదే ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి, అని పలికి అసురలోక పురోహితుండును భగవంతుడును అయిన శుక్రాచార్య కొడుకులను ప్రచండ వితర్కులను చండామార్కులను రావించి సత్కరించి ఇట్లనియే. అలాగ భావించాడు హిరణ్యకశిపుడు. ఆయన వీళ్ళ కులగురువు ఎవరో శుక్రాచార్యుడు ఉన్నాడే, ఆయన కొడుకులు ఉన్నారు చండామార్కులు, చండు మార్కుడు అని ఇద్దరు కొడుకులు. వాళ్ళు కూడా మహా దుర్మార్గులట, విద్యా సంపన్నులే దుర్మార్గులు. వాళ్ళిద్దరిని పిలిపించాడట. వాళ్ళిద్దరిని పిలిపించి ఈ అబ్బాయిని వాళ్ళకి అప్పచెప్పాడట, పో పనికొచ్చే విద్య నేర్పించుకో. దేనికి పనికొచ్చే విద్య? అందరిని నాశనం చేయడానికి పనికొచ్చే విద్య కదా, దాన్ని నేర్పించుకో అని వాళ్ళు తీసుకెళ్ళారు. ఏమని? అంధ ప్రక్రియ నున్నవాడు పరుకొండు స్మృత తాపక్రియ గంధం బించుకలేదు. మీరు గురువులు కారణ్య చిత్తులు మనోబద్ధులు మాన్యులు మాకు పెద్దలు మము పాటించి ఈ బాలకుల గ్రంథం చదివించి నీతి కుశలం గావించి రక్షింపరే. పదాలకు సమన్వయం ఉందేమో చూడండి. హిరణ్యకశిపుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ పిల్లాడు అంధ ప్రక్రియ ఉన్నవాడు, వీడు ఏమీ తెలివితేటలు లేకుండా అజ్ఞానిలాగా ఉన్నాడు, అవునా, వాడు కనిపించట్లే, అవునా, సత్పురుషుల యొక్క గొప్పతనం ఎవరికి గోచరించట్లేదో వాడిని చాలా గొప్పవాడుగా భావిస్తారు. అప్పుడు ఆ కురు పాండవుల సభ భవనంలో ఎవరయ్యా అంతకంటే ముఖ్యమైన విజ్ఞానవంతుడు? వ్యాసుల వారు వస్తున్నారు కదా, విదురుడు ఉన్నాడు కదా, సంజయుడు ఉన్నాడు కదా, మరి భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీళ్ళందరూ ఉన్నారు కదా. పాండవులు వాళ్ళందరినీ గౌరవించారా లేదా? దైవభావంతో చూశారు.
కానీ అదే దుర్యోధనుడు ఏ విధంగా వ్యవహరించాడు, కేర్ చేయలేదు భీష్ముడిని కూడా, ద్రోణుడిని కూడా. ఇష్టం వచ్చినట్టు తిట్టారు వాళ్ళు, బండబూతులు తిట్టారు వాళ్ళని. విదురుణ్ణి అయితే మెడ మీద చేయబెట్టి బయటికి నెట్టి పారేశారు. అక్కడ రావణాసురుడు కూడా ఏం చేశాడు, విభీషణుడి నుండి మెడబెట్టి నెట్టేశాడు, తన్నేశాడు సభలో నుండే. అవునా? అయ్యా దుర్మార్గులకు మంచి అర్థం కాదయ్యా. అందుకే అంటున్నాడు ఇక్కడ, అస్మత్ ప్రతాప క్రియాగంధం మించుకలేదు. అయ్యా మాకున్నటువంటి ప్రతాపం ఏది, అసలు లక్షణాలు, అవునా, అధికారం, మదం, వీడికి కొంచెం కూడా లేదయ్యా. గురువులు కారుణ్య చిత్తులు, ఓ గురువులారా మీరు ప్రేమ స్వరూపులు. ఏ ప్రేమ, ఏ ప్రేమ చిత్తులు వీళ్ళు, అవునా? మనోబంధువులు, నా మనసు బంధువులు మీరు, మాన్యులు, గౌరవింపదగిన వాళ్ళు, మాకు పెద్దలు, మాకు పెద్దవాళ్ళు, ఆ మమం పాటించి ఇదిగో మా మాట విని ఈ బాలకుని గ్రంథములు చదివించి నీతి కుశలం గావించి రక్షింపరే. ఈ పిల్లాన్ని తీసుకుని నడిపి బాగా చదివించి నీతిని నేర్పించండి. ఏమిటా నీతి? థింక్. వాళ్ళు భావిస్తున్నారు అది నీతి అని, అవునా? అర్థమైందా? దేవతల్ని చెడగొట్టాలి, నాశనం చేయాలి, పెద్దలని కాదు, అలాంటివి నీతి అని వీడు అనుకుంటున్నాడు. కాబట్టి మా పిల్లాన్ని తీసుకెళ్ళి ఆ విధంగా అన్ని విద్యాబుద్ధులు అన్నారు కదా, ఇంతకు విద్యాబుద్ధ ఏమి నేర్పించమంటున్నాడు కదా, చదువు సంధ్య అంటారు కదా అక్కడ, అవునా? విద్య బుద్ధులు అని అంటారు కదా, ఏమి నేర్పించమంటున్నాడయ్యా? వీడికి ఇష్టమైంది నేర్పించమంటున్నాడు, అవునా? వాడు తనకిష్టమైంది నేర్పించి మా వాడిని ప్రయోజకుడుగా తీసి తయారు చేసి తీసుకురా అంటే నాశనం చేసి తీసుకురమ్మంటున్నాడా, బాగు చేసి తీసుకురమ్మంటున్నాడా? అవునా? ఏమయ్యా, ఈనాడు పాఠశాలలో ముఖ్యంగా యూనివర్సిటీలలో, అవునా, విశ్వవిద్యాలయాలలో ఎలాగా తయారవుతున్నారు? ఎవడో ఒకడు ఉంటాడు పనికి మాలినోడు, వాడు అందరినీ చెడగొడతాడు, ఎవరిని చదువుకోనివాడు, అవునా, మంచి గుణాలు రానివాడు, అవునా? కాబట్టి ఏమయ్యా, బాగా డబ్బు ఉన్నవాడు ప్రతిరోజు చేయాల్సింది ఏంటి? సాయంత్రం అయితే సత్సంగం పెట్టుకోవాలి. ఆ సత్సంగంలో అవి ముఖ్యంగా ఉండాలి. వాళ్ళ సత్సంగాలు అవైనా కాదా? వాళ్ళ సత్సంగాలు అవే. అలాంటి వాళ్ళందరినీ తయారు చేస్తూ దానికి అనుగుణమైన వాడిని పొగుడుతూ దానికి వ్యతిరేకమైన వాడిని ఎలాగైనా నాశనం చేయడానికి ప్లాన్లు చేస్తూ, ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలలో ఎలాగా ఉన్నారో అప్పుడు కూడా ఆ హిరణ్యకశిపుడు అలాంటి వాళ్ళనే ఇష్టపడ్డాడు, రెచ్చగొట్టాడు, తయారు చేశాడు, సపోర్ట్ చేశాడు. ఆనాడు రావణాసురుడు సభలోనే కాదు, అవునా, మొన్న ఆ కౌరవ పాండవుల మయసభలోనే కాదు, ఈనాడు కూడా మన లోక్సభలో కూడా 2 పార్టీలు ఉన్నాయి, అవునా కదా? రాక్షసుల వర్గం ఉంది, దేవతల వర్గం ఉంది. ఒకరు అలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఇంకొకడు వాడనుకున్నాడు వాడే ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ సభలో సమావేశాలు నాయకులు అప్పుడు ఉన్నారయ్యా. కానీ మనం వివేక వైరాగ్యాలను సంపాదించుకుంటూనే ముందుకు వెళ్ళేది, భక్తి జ్ఞానాలని పెంపొందింపజేసుకుంటేనే జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అని స్పష్టంగా భాగవతంలో మనకు నేర్పిస్తూ ఉన్నారు. హరి ఓం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
శ్రీకృష్ణచంద్ర మహారాజుకి, సద్గురునాథ మహారాజుకి, ప్రహ్లాద చక్రవర్తికి.